హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు అయితే చిన్న పిల్లలకు ఇంట్లోనే ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చెప్పుకుందామండి. ఫస్ట్గా శనగపప్పు, మినపపప్పు, పెసరపప్పు, కందిపప్పు, బియ్యము, ఏజ్ని బట్టి బియ్యంను కొంచెం క్వాంటిటీ పెంచుకోవాలండి. తర్వాత ఎర్రపప్పు కూడా వేసుకోవాలి. అన్ని పప్పు దినుసులు అన్నీ వేసుకోవాలి. పల్లీలు, బాదాము, నువ్వులు, సోంపు, వాము, జీలకర్ర కొంచెం దానికి సరిపడా వేసుకోవాలండి. వాము జీలకర్ర ఎక్కువ ఉండొద్దు. అవిసెలు కూడా వేస్తున్నాను నేను. అవిసెలు వేస్తే పిల్లలకు చాలా మంచిది. దాంతోపాటు రాగులు కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. ఈ కాజు, పిస్తా, బాదాం, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని పిల్లలకు అందులో కలపాలండి. దాంట్లో కలిపితే సరిగా వేగడాయని నేను సపరేట్ మీకు చూపిస్తున్నా. అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత మంచిగా వాటర్లో కడగాలండి. వాటర్ పోసి మంచిగా కడిగేసి 2 టైమ్స్ కడిగిన తర్వాత నానబెట్టాలండి. నైట్ అంతా నానిన తర్వాత అది కొంచెం తెలంగాణ లాంగ్వేజ్ ఇట్లనే ఉంటుందండి, కానీ ఇది చేసి చూడండి, పిల్లలు చాలా మంచిగా తింటారు. నైట్ నానబెట్టి పొద్దున్న లేసి ఎండలో ఎండబెట్టుకుంటున్నానండి. ఒక గుడ్డ వేసి ఎండబెట్టాలి స్లాబ్ పైన, కానీ అంత స్లాబ్ డస్ట్ ఉంటుందని సంచి అయితే వేసిన. ఈ డ్రై ఫ్రూట్స్ అయితే నేను ఎండలో పెట్టలేను, ఎందుకంటే పిల్లలకు ఎవరైనా చూస్తే నదర తగులుతుందని ఎండలో పెట్టలేనండి. ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన. మంచిగా ఎండిన తర్వాత అప్పుడప్పుడు మధ్యలో వెళ్ళి నేర్పుతూ ఉండాలండి. మంచిగా ఎండిన తర్వాత కిందికి తీసుకొచ్చానండి. డ్రై ఫ్రూట్స్ సపరేటు, ఈ పప్పు దినుసులన్నీ సపరేట్ వేయించాను. డ్రై ఫ్రూట్స్ అనేది సపరేటే వేయించాలి. తర్వాత కలుపుకుంటే కూడా పర్వాలేదు, కానీ సపరేట్ వేయించిన తర్వాత కొంచెం వేడైన తర్వాత నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యిలో మంచిగా సిమ్లో చిన్న మంట మీద వేయించాలండి. ఈ విధంగా అందరూ ప్రయత్నం చేసి చూడండి. చిన్నపిల్లలు అయితే చాలా మంచిగా తింటారు. సెర్లాక్స్లు, హార్లిక్స్లు ఇవన్నీ తినిపించే బదులు ఈ విధంగా చేసి చూడండి. మన ఇంట్లోనే మనకు అన్నీ దొరికే వస్తువులే ఉంటాయి కదా. డ్రై ఫ్రూట్స్ అయితే మంచిగా సిమ్లో వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఈ పప్పు దినుసులు కూడా వేయించుకోవాలి. అలాగే సపరేట్ పెడుతున్నాను, ఎందుకంటే ఈ వీటితో పాటు వేయించితే అవి మాడిపోతాయని సపరేట్ పెడుతున్నా. ఈ పప్పు దినుసులు కూడా మంచిగా సిమ్లో వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. మిషన్లో వేస్తే ఏంటంటే అది ఆ మిషన్కే అతుక్కుపోతుంది, అంతా నెయ్యిలో వేయించుతాం కాబట్టి. అందువల్ల మనం ఇంట్లోనే ఓపికతో చేసుకోవాలండి. ఇదంతా ఓపికతో చేస్తేనే అవుతుంది పని. చిన్నపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు కదా, మనం ఎంత ఓపికతో చేస్తే అంత మంచిది. పిల్లలకు నదర్ తలగకుండా, దిష్టి అంటామండి మేము, దిష్టి తలగకుండా ఇదంతా చేసిన తర్వాత కూడా కొంచెం ఉప్పు తింపి పడేయాలి. వేడి నీళ్ళల్లో వేసి అయితే మంచిగా పౌడర్ను ఉడికించి కొంచెం నెయ్యి యాడ్ చేసి తినిపిస్తే చాలా మంచిగా తింటారండి పిల్లలు అయితే. మా మన్మడు అయితే చాలా మంచిగా తింటాడు. అది తినిపించే వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను నేను. చిన్న తప్పులు ఉంటే క్షమించండి అండి. అందరికీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలా చేసి చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.